మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల చైర్మన్ కాంగ్రెస్ నాయకులు రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కాకముందే విపక్ష నాయకులు విమర్శిస్తూ అనేక రకాలుగా మాట్లాడడం సబబు కాదని అన్నారు। అంతేకాకుండా 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వాలు వారు ఇచ్చిన హామీలను నేటి వరకు పూర్తి చేయలేదని కానీ ఇతరులను మాత్రం విమర్శిస్తున్నారని అన్నారు। గత ప్రభుత్వ నాయకులు ఖజానాలు ఖాళీ చేసి వెళ్లారని ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కొంత సమయం పడుతుందని ఇంత మాత్రానికి బీఆర్ఎస్ నాయకులు ఆరాట పడుతున్నారని అన్నారు। కాబట్టి కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సునీతను గెలిపించమని కోరారు। భారతదేశ వ్యాప్తంగా లోకసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। ఈ సందర్భంగా తెలంగాణలో కూడా ఈ నెల 13వ తారీఖు నాడు మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు। ఇంకా బీఆర్ఎస్ విషయానికైతే మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే వాళ్ళందరూ కూడా ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి తాత్కాలిక పథకాలు ఏదో వాళ్ళ ముందు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయటం వల్లనే ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ చిన్న రాష్ట్రాలు బాగుంటాయని చెప్పి రాష్ట్రాలు చిన్న దాన్ని ఆ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఇలా మనకు తెలంగాణ వచ్చింది। కాబట్టి నేను ఈ సందర్భంగా మరి మీరెందుకు చేయలేదే? బీజేపీ పవర్ నుండి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ చేసి మరి తెలంగాణ ఎందుకు చేయలేదు? ఇక్కడ ప్రజలు గొడవ చేస్తారు, గొడవ అయినా కానీ సామరస్యంగా చేసాక మొత్తం మీద తెలంగాణ సోనియా గాంధీ దానికి 2 సార్లు వాళ్ళు మోసపోయినా కానీ 3వసారి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ కానుక ఇచ్చి ఇప్పుడు రానేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు। కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా తెలంగాణ ప్రజానికానికి, యువకులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా ఆలోచించే బీజేపీ వస్తే మాత్రము మొత్తం కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య కొట్లాట, అనేక రకాల ఇబ్బందులు, మళ్ళా పాత రాజ్యాంగం తీసుకొని ఇతరులను దాడి చేసే సంస్కృతి ఎందుకంటే మొన్న ఉప్పల్లో ఈటల రాజేందర్ మీద ప్రెస్ మీట్ పెడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇది చేసి ప్రెస్లో కూడా కొట్టి ఈ ప్రవీణ్ కుమార్ ఒక బ్రోకర్, మోసకాలు లేరు, ఇది అయిపోయింది। మందకృష్ణ నమ్మిండ్రు, వాళ్ళని నమ్మిండ్రు, వీళ్ళని నమ్మిండ్రు, ప్రవీణ్ నమ్మిండ్రు, ఎవరు వస్తే వాళ్ళని పాపం ఏదో చేస్తారేమో అని బిక్కి మనం చూసుకుంటా మాకేమైనా సాయం అవుతుందేమో, మా జీవితాలు బాగుపడతాయేమో అని చెప్పి ప్రతి ఒక్కరిని నమ్మిండ్రు। కేసీఆర్ నమ్మిండ్రు, దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడని నమ్మారు। ప్రతి మనిషి మోసపోడు, ఇప్పటికీ 1, 2, 3 సార్లు మోసపోతాడు। ఆ తర్వాత